నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముంజేటి. కరోనా చైనాలో పుట్టింది, ప్రపంచాన్ని కదిలించేసింది. కానీ మళ్ళీ ఇప్పుడు కరోనా పుట్టింది అన్న వార్తలు వినపడుతున్నాయి. ఏపీలో 12 మందికి వచ్చేసి 4 మరణించారన్న వార్త వినపడుతుంది. ఈ కరోనా ఇప్పుడు ప్రజల్లో మళ్ళీ భయం పుట్టిస్తుందా, అసలు ఏంటి అనే దాని మీద మన కమాండో చీఫ్ ఎడిటర్ రామారావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. ఈ నమస్కారం కరోనా కండి. సార్, మహమ్మారి కరోనా అది మామూలుగానే అని కూడా చెప్పలేను, ఎందుకంటే అది ఆ పేరు తలుచుకుంటేనే ఇప్పుడు నరాల్లో కూడా వణుకు పుట్టించేస్తుంది. ఏపీలో 12 మందికి వచ్చి 4 మరణించారన్న వార్త ఇప్పుడు వార్తల్లో బాగా చర్చనీయాంశంగా మారింది సార్. ఇప్పుడు ఈ కరోనా మరి ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్లో ఉన్నంత భయం పుట్టిస్తుందంటారా జనాల్లో? కానీ పుట్టిస్తుందో పుట్టించదో పక్కన పెడితే మార్పు అయితే రాలేదు జనాల్లో ఆ కరోనా వల్ల. సో మళ్ళీ లాక్డౌన్ వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? సో దీని మీద మీరేమంటారు? ఇప్పుడు మనల్ని కరోనా అప్పుడు ఎంత భయపెట్టిందో మనకు తెలుసండి. ఇప్పుడు ఈ 4 మరణాలు అప్పుడు జరిగి ఉంటే మొత్తం దేశం అంతా స్తంభించిపోయేది. ఈ 4 మరణాలే. అలాంటి కరోనా వస్తేనే మనం లాక్డౌన్ ప్రకటించుకున్న రోజులు. చనిపోయే కేసులు వచ్చినా సరే ఇప్పుడు కేసులే చనిపోతున్నారు. 12 మందిలో 4 చనిపోయారు, అంటే 1/3 చనిపోయారు వాళ్ళు. అంటే ఈ 4 కూడా మందు ఉంది కదా, తెలుసు కదా, తెలుసు, అయినా చనిపోయారు. కానీ మనం భయపట్టాలా, ఆ టౌన్ భయపట్టాలా, ఆ సిటీ ఆ రాష్ట్రం భయపట్టాలా, ఆ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వట్లా, ఎవరు మాస్క్లు వేసుకోవట్లా. నాకు తెలిసి ఆ డాక్టర్ కూడా వేసుకోవడానికి తెలియదు. సో ఈ మాస్క్ కరోనా ఏదైతే ఉందో ఇప్పుడు మనం భయపడటం లేదు. జ్వరం అయితే జ్వరమే కదా, కరోనా అయితే కరోనే కదా. ఇదే కరోనాకి అప్పుడింది మనం భయపడ్డాం. 2 వేవుల్లో కూడా అల్లల్లో ఆడిపోయాడు. మామూలు ఒకవేళ తలంచుకుంటే అసలు వణుకు పుడుతుంది. ఈ రోజుకి కూడా మొత్తం స్తంభించిపోయింది సొసైటీ. మనుషుల్లో ఇంకో పక్కన మనిషిని మనం విలువలు గౌరవించకుండా పోయాం, కలవకుండా పోయాం, చూడకుండా పోయాం. ప్రతి ఒక్కడు మనకు శత్రువు అయిపోయాడు. కరోనా శత్రువు అయిపోయాడు, మాట్లాడడానికి శత్రువు అయిపోయాడు. మాట్లాడితే కరోనా వస్తుందేమో అన్న భయం, మార్కెట్కి వెళ్తే కరోనా వస్తుందేమో అన్న భయం. అలాంటి కరోనా 2 వేవుల్లో మనం ఎంతగా భయపెట్టిందో ఆ కరోనా ఇప్పుడు లేదు. మరి మందు కనిపెట్టబడి అది చంపేసింది కరోనా అంటే అది కూడా లేదు. ఏ ముందు కనిపెట్టబడలేదు, ఏ ముందు ఇప్పుడు ఎందుకు భయపడలేదు, అప్పుడు ఎందుకు భయపడిపోయాం? ఏం కారణం అంటారు? అంటే అప్పుడు అంటే కొంతమంది అంటే అప్పట్లో వచ్చిన వార్తలు ఏంటంటే మెడికల్ మాఫియా అనేది దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టి దీన్ని ఎక్కువగా దాన్ని ప్రేరేపించే విధంగా అంటే జనాల్లో భయం పెట్టింది. సో మెడికల్ మాఫియా అనేది దీనికి ఒక కారణం అని కూడా అన్నారు. ఎందుకంటే ఫస్ట్ సెకండ్లో భయపడిన జనాలు థర్డ్ వేలో అంత భయపడలేదు. ఇప్పుడు మళ్ళీ ఒక 2 years తర్వాత మళ్ళీ వస్తుంది కరోనా. సో ఇప్పుడు కూడా జనాల్లో అంతగా దాని గురించి భయపడుతున్నట్టు కూడా అనిపించట్లేదు. ఈ వీడియో కూడా నేను ఎందుకు చేద్దాము అని అన్నానంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ ఇవ్వడానికి, భయపడకూడదు మెయిన్ అన్న ఒక చిన్న మెసేజ్ ఇవ్వడానికి మాత్రమే సార్ ఇదైతే. అప్పుడు కూడా మీకు కరోనాలో భయపడ్డ వాళ్ళు చనిపోయారండి, ధైర్యం ఉన్న ఎవరు చనిపోలేదు. వాస్తవమే, హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళైతే ఎవరు చనిపోలేదు సార్, చాలా తక్కువ శాతం. మెడికల్ హాస్పిటల్స్ వెళ్ళిన వాళ్ళు ఎక్కువ చనిపోయారు. ఎందుకంటే పక్క పేషెంట్ పోతున్నాడు, నా పరిస్థితి నెక్స్ట్ నేనే ఉంటాను అనుకుంటాడు. ఆ భయమే మనిషిని చంపేసింది. సగం భయమేనండి. పైగా ప్రతిరోజు ఆ వార్తలు తప్ప వేరే వార్తలే లేవు. ప్రతిరోజు మార్నింగ్ లేస్తే ఈవినింగ్ వరకు ప్రధానమంత్రి నుంచి, ముఖ్యమంత్రి నుంచి, అధికారుల నుంచి, టీవీ నుంచి, ఛానల్స్ నుంచి ఎవరు వేరే మాట్లాడేవి లేవు అవి తప్ప. సో అందరూ కరోనా చుట్టూ ఉన్నప్పుడు మరి ఇంకా భయంతో పాటు ఏం చేస్తారండి? అంబులెన్స్ కోసం వెతకాల్సి వచ్చేది, ఆక్సిజన్ సిలిండర్ కోసం వెతకాల్సి వచ్చేది, మందుల కోసం వెతకాల్సి వచ్చేది, కొన్ని ఇంజక్షన్ల కోసం క్యూ కట్టాల్సి వచ్చేది. కొన్ని ఇంజక్షన్లు అయితే వేల రూపాయలు, లక్షల రూపాయలు అమ్ముడిపోయాయి. అవన్నీ ఉపయోగపడ్డాయంటే అవన్నీ ఉపయోగపడింది ఏం లేదు. మరి అవి తీసుకున్న వాళ్ళు బతికిపోయారంటే లేదు. ఇలా ఇల్లు వస్తారనుకున్న బాలసుబ్రహ్మణ్యం గారు మరి రాకుండా పోయారు. ఆయనకంటే మందులు వాడే వాళ్ళు ఇంకెవరున్నారని చెకింగ్కి వెళ్ళి ఎందుకైనా ట్రీట్మెంట్ ఉంటుంది కదా వాళ్ళకి, అట్లాంటి ఆయనే రాకుండా పోయారు. సో కరోనా ఏం జరిగింది, ఎవరిని ఎందుకు చంపింది అనడానికి సైంటిఫిక్ రీజన్ ఏముందో మనకు తెలియదని, మన కళ్ళకి కనిపించిన వాస్తవం ఏంటంటే అదొక పెద్ద మాఫియా నడిచినట్టుంది. హాస్పిటల్ సొమ్ము చేసుకున్నట్టున్నాయి, బెడ్స్ కోసం సొమ్ము చేసినట్టున్నాయి, లేదా మందుల పేరుతో సొమ్ము చేసుకున్నట్టున్నాయి. ప్రభుత్వాలు ఇదేదో బాగానే ఉందిలే, మనకేం పోయింది, రాజకీయ విమర్శలు లేవు కదా, పోరాటాలు లేవు కదా, రోడ్డు మీదకి వచ్చి అడిగేవాళ్ళు లేడు కదా, లేదు వీళ్ళ డిమాండ్స్, జనాలకు డిమాండ్స్ ఏమి లేదు కదా, అక్కడ అన్ని ప్రజా సంస్థలన్నీ పక్కన పోయినట్టే కదా. వాళ్ళకి ఒక ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఏదైతే క్వశ్చన్ చేయాలో అది వాళ్ళందరూ మర్చిపోయారు. అప్పుడు వాళ్ళు బ్రతికితే చాలు అనుకున్నారు. ఏమండి, ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే మీకు ట్రాన్స్పోర్ట్ లేక కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళండి. వాస్తవమే సార్. అప్పుడు సమ్మర్, అది ఆ సమ్మర్లో కాలు ఎలా ఉండేదండి.
సో ఎవరు చేస్తారు ఇట్లా ఈ ఘోరాలకన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారండి? ఏ ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది? ఏ నాయకులు బాధ్యత వహిస్తారు? కానీ ప్రజలైతే మాత్రం అన్యాయంగా చనిపోయారు. అలాంటి కరోనా ఇప్పుడు మనం చంపేశాం కాబట్టి భయపడ్డాం. అంటే మన ధైర్యం చంపేసింది కరోనా. వాస్తవమే, కరెక్ట్. కాబట్టి మనం భయపట్టాలి. అప్పుడు కూడా అదే ధైర్యం ఉండగలిగితే సో అన్ని మరణాలు మనం చూసేవాళ్ళం కాదండి. నాకు ఒక డాక్టర్ గారు ఆ రోజుల్లో, ఆయన యూట్యూబ్ అంటే ప్రముఖ డాక్టరే, తనకు ఈ ఛానల్ ఉంది. ఆయన మనం చూసారా బయటకు వెళ్ళి వచ్చింది మనం ఏం చేసేవాళ్ళం? ఆవిరి పట్టుకునేవాళ్ళం. అవును, ఆవిరి పట్టుకునేవాళ్ళం. అందులో వీలైతే అమృతం ఏదో పెట్టుకునేవాళ్ళం, జండు బాంబు పెట్టుకునేవాళ్ళం. ఈ రోజు ఎక్కడో ఏదో తిరిగాను, నేను అక్కడ తిరిగాను, బస్ స్టాండ్కి వెళ్ళాను, లేదా పలానా వాళ్ళతో మాట్లాడాను, నాకు ఏదో వచ్చిందేమో, నా ముక్కులో ఏదో కనిపించిందేమో, ఆ భయంతో నేనేం చేసేవాడు? ఆవిరి పట్టుకొని ఆవిరిని పీల్చేసి ఆ భయం ఓకే నాలో ఉన్న వైరస్ పోయి ఉంటుంది ఈ రోజు అని సాటిస్ఫై అవుతూ నేను ఆ రోజు మిగతా కార్యక్రమంలో నా ఇంటి వాళ్ళతో కలిసి ఉండేవాడిని. ఆ ఛానల్ ఆయన ఏం చెప్పారంటే, అది కూడా మీకు మంచిది కాదు, దానివల్ల మీకు వేరే ఇష్యూస్ వస్తాయి, అలా పీల్చకండి, అలా పీల్చడం వల్ల మీకు ఏదో అయిపోద్ది, ఇంకేదో అయిపోద్ది, కొత్త సమస్యలు వస్తాయంటూ భయపెట్టాడు ఆయన. ఆ రోజుల్లో నేను అడిగాను కూడా ఆయన్ని, సార్ మీరు మేమేదో జస్ట్ ఒక ఆవిరి పట్టి రోగం దూరంగా ఉంటున్నామని ధైర్యం ఉండేది, ఇట్లా మీలాంటి ఉన్నతులు చెప్తుంటే మేము వినాల్సి వస్తుంది, ఈ ధైర్యం కూడా పోతుంది కదా అని. సో అలాగ డాక్టర్లు కూడా భయపెట్టేవాళ్ళు, హాస్పిటల్స్ భయపెట్టేవి, ప్రజల్ని భయపెట్టే నాయకులు ఉండేవాళ్ళు. ఇక వేరే దారేమీ లేదు. ప్లస్ ఇంకోటి, సామాన్య ప్రజలు ఇంకా పూట గడని వాళ్ళు, ఈ రోజే పని చేస్తేనే పొట్టగొడుస్తు అనుకున్న వాళ్ళు అందరూ ఏమైపోయారండి, ఎంత కష్టపడ్డారండి. ఎవరు ప్యాకెట్లు ఇస్తారా, ఎవరు బియ్యం ఇస్తారా, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు ఎన్ని కుటుంబాలండి. కొంతమంది అయితే వాళ్ళ ఊరు వెళ్ళడానికి వెహికల్స్ లేక అదే పనిగా నడుచుకుంటూ వెళ్ళిన రోజులు ఉన్నాయి. చాలా ఉన్నాయి. వలసకు వచ్చిన వాళ్ళు ఎవరి రాష్ట్రాలకు వాళ్ళు వెళ్ళిపోవాలి, ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోవాలని ప్రభుత్వం ఇంటికి ఈ రోజు బాధ్యత వహించాల్సిన నాయకులు లేకుండా పోయారు. వందల మంది చనిపోయారండి. సో ఆ కరోనాతో చనిపోయారు అంటే కరోనాతోనే చనిపోయారు, కరోనా భూతంతో చనిపోయారు, కరోనా భయపెట్టి చంపారు. ఇప్పుడు అదే కరోనా ఎందుకు చంపలేకపోయింది? ఇప్పుడు మీరు ఒక విషయం మనం ఆలోచించండి. ఇప్పుడు ఓకే దాని బలం పోయిందేమో, దాని శక్తి సన్నగిలిందేమో ఒక వైరస్ అనే దానికి ఎక్కువ కాలం అనేది దానికి ఉండదు అని అనుకుందాం. మరి స్టిల్ ఈ రోజుకి టైఫాయిడ్ నడుస్తుంది కదా, వాస్తవం. ఈ రోజుకి మలేరియా ఉన్నాయి కదా, డెంగ్యూ. మరి అవెందుకు అంతరించిపోలేదు? అవెందుకు సన్నగిలబడిపోలేదు? భయపడేది కూడా ఎవరు లేరు సార్. అంతే, కానీ ఆ రోజు భయపెట్టారు, అందరూ మనల్ని భయపెట్టారు. అది కూడా ఒక వైరసే కదా. ఇప్పుడు డెంగ్యూ, కరోనా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అనేది కూడా చివరికి డోలోతో తగ్గించుకోగలిగాం. డోలో ఓనర్ కూడా చాలా లాభం పొందాడు. ఆ తర్వాత అనవసరంగా డోలో వేసుకున్నారని చెప్పారు. అనవసరంగా డోలో వేసుకుని ఇబ్బంది పడ్డారు, డోలో కూడా అవసరం లేదని చెప్పారు. సో ఇదంతా మాఫియా అనడం కంటే కూడాను ఒక అజ్ఞానాన్ని, వాళ్ళకున్న అజ్ఞానాన్ని, అధికారులకు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఆరోగ్య శాఖ కావచ్చు, లేదా రాజకీయ నాయకులకు కావచ్చు, వాళ్ళకు కూడా అజ్ఞానాన్ని మన మీద పొలడంతో ఆ భయం మనల్ని చంపేసిందండి. దట్ ఈస్ కరోనా మొదటి 2 ఇప్పుడు WHO కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు ఈ 4 చనిపోవడము, 8 మందికి కరోనా సోకడము అనే దాని మీద కూడా WHO ఏదో ఒకటి సందేశాన్ని మెసేజ్ ఫార్వర్డ్ చేస్తుంది, కానీ ఇప్పటి వరకు అది మెసేజ్ కూడా అక్కడ స్థానిక అధికారులు కూడా స్పందించలేదు. లాక్డౌన్ ప్రకటించారా? ఇప్పుడు అప్పట్లో లాక్డౌన్ స్ట్రీట్ పెట్టేవాళ్ళు కదా, ఆ స్ట్రీట్కి ఒక డెడ్ లైన్ అనేది పెట్టేసేవాళ్ళు, లోపలికి వెళ్ళకూడదని చెప్పేవాళ్ళు కదా. సో అట్లాంటిది కూడా అక్కడ ఏం చేయలేదు. సో అట్లాగా కరోనాని అందరం కలిసి మన ధైర్యం చంపేసిందని చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు ఇచ్చే మెసేజ్ కూడా మన వీడియో నుంచి కూడా జనాలు ఎవరు ఎక్కడ పానిక్ అవ్వకుండా ధైర్యంగా ఉంటూ 3rd వేవ్లో ఎలా అయితే ఎదుర్కొన్నారో ఇప్పుడున్న వేవ్ కూడా అలాగే ఎదుర్కోవాలని మనం కోరుకుందాం సార్. నాట్ ఓన్లీ కరోనా అండి, అసలు రోగమే మనోధైర్యంతో జయించవచ్చండి. ఓకే, మన ధైర్యమే మనకి శక్తి. అవును, అది లేకపోతే మనం ఏంటంటే భీతిల్లిపోయాం అనుకోండి, భయపడిపోయాం అనుకోండి, మనలో సన్నగిలుతుంది. ఇది డాక్టర్లు చెప్పాలి, వాళ్ళు చెప్పరు, ఎందుకంటే ప్రిస్క్రిప్షన్ రాసేస్తారు. సార్ ఇప్పుడు డాక్టర్స్ అందరూ కమర్షియల్స్ అయిపోయారు సార్. అంతే కదా. అప్పుడు ఎక్కడో ఒక దగ్గర డాక్టర్ ఉండేవాడు, ఇప్పుడు గల్లీకి ఒక డాక్టర్ అయిపోయారు. సరే ఆ డాక్టర్ కూడా కరెక్ట్గా ప్రజలకి అవేర్నెస్ ఇస్తున్నారా అంటే అది కూడా నాకైతే ఎక్కడ కనిపించదు కూడా. ఒక డాక్టర్ ఒకటి చెప్తారు, ఒక డాక్టర్ ఒకటి చెప్తారు. ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తేనే చాలు ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క మెసేజ్ ఇస్తూ ఉంటారు. అసలు ప్రజలు ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు కూడా అయోమయంలో ఉంటారు. అంతే కదా. అందుకే ChatGPT కొత్త డాక్టర్ అయిపోయింది, కొత్త డాక్టర్ అయిపోయింది. కానీ ఏదైనా సార్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. మన పూర్వీకులు ఏదైతే పద్ధతులు పాటించారో ఇప్పుడు మళ్ళీ అవే పద్ధతులు కూడా వస్తున్నాయి. మనం చూస్తున్నా కూడా అవే పద్ధతులు పాటిస్తూ పూర్వీకులు చెప్పింది మనము దాన్ని పక్కన పెట్టకుండా అవి కొంచెం పాటిస్తూ ఉంటే మనల్ని మనం కాపాడుకోవచ్చు. అంటే అలాగని కాదండి, సైన్స్ ని కూడా మనం నెగ్లెక్ట్ చేయట్లేదు. అంటే సమ్ టైమ్స్ అది కూడా పనికి వస్తుంది, కానీ ఇది కూడా. ఇప్పుడు మీరు చూడండి,
ఇప్పుడు మెదడులో ఏదో ప్రాబ్లం వచ్చింది, పూర్వం దాన్ని సిమ్టమ్స్ బేస్ చేసుకుని మందులు ఇచ్చేవాళ్ళు. అవును. స్కాన్, ఎంఆర్ఐ లేదు, సిటీ స్కాన్ లేదు, లోపల ఏం జరుగుతుందో తెలియదు. కానీ సిమ్టమ్స్ ఏవైతే మనకు కనిపిస్తాయో కళ్ళల్లోనూ బేడిలోనూ దాన్ని బట్టి నిష్ణాతులైన డాక్టర్లు మందులు ఇచ్చేవాళ్ళు. ఓకే, నయమయ్యేది అనుకుందాం, అలాంటి వాళ్ళకి మంచి పేరు వచ్చేది, చంపిన వాళ్ళకి చెడ్డ పేరు వచ్చేది. మరి ఇప్పుడు ఎంఆర్ఐ వచ్చిన తర్వాత, సిటీ స్కాన్ వచ్చిన తర్వాత ఆ లోపల ఏముందో మనకు తెలిసిపోతుంది కదా, వైద్యం చేయడం తేలికవుతుంది కదా. సైన్స్ నెగ్లెక్ట్ చేయలేమండి. అదంతా అంటే నేను నాట్ అంటే మొత్తం అందరినీ డాక్టర్ని కమర్షియల్స్ అనలేను సార్. ఒక మినిమం ఒక 80-70% అయితే కమర్షియల్స్ అయితే. కరెక్ట్ అండి. ఇప్పుడైతే మనము మెడిసిన్ దగ్గరికి, డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మందుల కోసం మెడికల్ షాప్కి వెళ్తున్నామో మన దగ్గర ఉన్న అజ్ఞానం ఇదేనండి. అక్కడితో అజ్ఞానం స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు ప్రతిదీ భయపడతాం మనం. సో భయపెట్టే లోకం తయారైంది. దాన్ని మనం మాఫియా అంటున్నాం. మీరు ఉపయోగించే మెడికల్ మాఫియా, దాని మీనింగ్ ఏంటంటే మనం భయపడుతున్నాం, ఆ భయపడదాన్ని క్యాష్ చేసుకోవడం మెడికల్ మాఫియా అంటున్నాం. సింపుల్గా అంతేనండి. సో దాని మన ధైర్యం ఉంటే మెడికల్ మాఫియా మనల్ని ఏం చేయలేదు కదా. అంటారు కదా, మోసం చేసేవాడిది తప్పు కాదు, మోసం పొందిన వాళ్ళే తప్పు అని. ఇప్పుడు అంతే. ఇప్పుడు 50-60 సంవత్సరాల ఏజ్లో ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు వస్తాయనేది సహజంగా జరిగేది. కానీ ఇప్పుడు అందరికీ వస్తుందండి. అందరికి ఎందుకు వస్తున్నాయండి సరే? దీనికి ఒకటి ఏంటంటే వ్యాక్సిన్ ఒక రీజన్ అని కూడా నేను చాలా మంది నోట్లో విన్నాను. అది ఎంతవరకు వాస్తవం అంటారు? నిజమేనా? ఎట్లా అన్నారు? ఏమన్నారు? అంటే వ్యాక్సినేషన్స్ వేసుకున్న తర్వాతనే హార్ట్ స్ట్రోక్స్ అనేది ఎక్కువ అయ్యాయి అన్నది నేను చాలా మందిలో విన్నాను ఈ వార్త. సో దీన్ని కూడాను డాక్టర్లే స్ప్రెడ్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు మీరు ఏమంటారు, హఠాత్తుగా నాకు సిమ్టమ్స్ లేవు, నాకు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయండి, నాకు సిమ్టమ్స్ లేవు, 30 yearsకే నాకు ఇలాంటిది ఇబ్బందులు వస్తున్నాయి, ఇంకేదో వస్తుంది, పలానా ప్రాబ్లం వస్తుంది అంటే అప్పుడు మీరు వ్యాక్సిన్ తీసుకున్నారు కదా, ఆ వ్యాక్సిన్ ప్రభావం ఇది అని ఈరోజు కంక్లూజన్ ఇస్తున్నారు. ఓకే, వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఈరోజు మనం నమ్ముతున్నప్పుడు ఆ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి మీద ఏం జరుగుతున్నాయి? దట్ ఈస్ ఇట్స్ కాల్డ్ మాఫియా. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చెప్పలేదు కదా. చెప్తే చిన్నపిల్లలకి వేసుకోలేదు, అందరికి వేసేసే వాళ్ళం కదా. పైగా ఇన్ఫ్లుయెన్స్ లేకపోయినా ఎప్పుడో ఉన్నా సరే రకరకాల ఎంత వ్యాక్సిన్ పేరుతో ఎంత జరిగిందండి. అదే మనం ఏంటంటే సరైన రీసెర్చ్ ఉండాలండి, నాయకత్వం, సరైన నాయకత్వం ఉండాలి, డాక్టర్లు నిష్ణాతులైన డాక్టర్లు ఉండాలి, వాళ్ళు కూడా సొసైటీ గురించి ఆలోచించే వాళ్ళు ఉండాలి. సొసైటీ గురించి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ప్రపంచంలో ఎటుపోతున్నా సరే కొంతమంది వ్యక్తులు ముందుకొచ్చి పోరాడతారు. అంటే మీరు జీవన గమనంలో మీరు మార్నింగ్ లేస్తారు, నైట్ ఇంటికి వచ్చే ముందు మీ జీవన గమనంలో మీ ప్రయాణం, మీ ఉద్యోగం ఇవన్నీ చూసుకుంటారు. అది మీ నడుస్తూనే ఉంటుంది. మీరు 5 yearsకి ఒకసారి ప్రభుత్వం వైపు మీకున్న వ్యతిరేకతని వ్యక్తం చేస్తారు. కానీ ఈ మధ్య జరుగుతున్న పోరాటాన్ని కొంతమంది ముందుకొచ్చి చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళు వైద్యులో కూడా కొంతమంది ఉంటారండి. వాళ్ళ సలహాలు మనం తీసుకుగలిగితే అందరూ రక్షించబడతాం. ఈ మాఫియా దాంట్లోంచి, ఆ మాఫియా కబంధ హస్తాల నుంచి మనం బయటపడతాం. ఇవన్నిటికి కావాల్సింది మనోధైర్యం కొంత, అట్లాంటి ఎక్స్పర్ట్స్ మన మధ్య ఉండాలి సొసైటీలో. వాళ్ళు మనం ఐడెంటిఫై చేయాలి, లేదా వాళ్ళు చెప్పాల్సిన విషయాల్ని మనం అంగీకరించాలి. అప్పుడు ఈ కరోనా లాంటివి ఏమీ మనం చేయలేము. సింపుల్గా. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ.